ఎక్కడ చదువుతున్నారు. వీకెండ్ వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ ఏంటంటే వలస రాష్ట్రంగా ఉంది. పాలకులు ప్రతిపక్ష నాయకులు అందరూ వీకెండ్ లో బయటే ఉంటారు. ఇక్కడికి మనకి విజిటింగ్ అది నాయకులు, విజిటింగ్ నాయకత్వం. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఇక్కడ ఉండేటటువంటి బీజేపీని మనం ఎన్నుకో. తెలంగాణ నాయకులు కూడా లోక్ అయిపోతున్నాం కదా సార్. మన కవిత గారు ఏమన్నారు, మీకు మా ఇక్కడికి రావాలి, మా హాస్పిటల్ కావాలి, ఇక్కడ మీ ఇల్లు ఉండాలి, మీరు పరిపాలించేది ఆవిడే చెప్తుంది. మనం ఎదువరకు చెప్తున్నారు ఏమనాలి, ఇప్పటికి కూడా వీళ్ళు మారట్లేదు. ఇల్లు జగన్ ఉంది, బాబు గారు కూడా ఇల్లు పెట్టుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు అద్దుకున్నారు కదా, అయినా సరే ఎందుకు ఇక్కడ మనం నచ్చట్లేదు? ఏదైనా ప్రాబ్లం వస్తే విజయవాడ హాస్పిటల్ ఎందుకు చూపించుకోరు, ఎందుకు గుంటూరు హాస్పిటల్ చూపించుకోరు? అదే నాకు అర్థం కాదు. మరి ఇక్కడ వీళ్ళకే నచ్చింది, మిగతా జనాలకి ఎక్కడ ఉన్న జనాలకి ఇక్కడికి ఎందుకు నచ్చుతుందో అర్థం కాదు. ఇకపోతే ఈ రోడ్లు చూస్తే అది ఇదేంటంటే ఒంటి మీద కట్టే బట్ట నాది కాకపోతే ఊరంతా దేకమన్నాడట అట్లుంది. ఇది కడుతుంది కేంద్ర ప్రభుత్వం, డబ్బులు అలాయి. కాబట్టి ఎంత ఎక్కువ కట్టితే అంత బెటర్. వీళ్ళకి మంది కాదు కదా సార్, ఇది నా భూమి కాదు. బాబు గారు ఇప్పుడు లింగమనేని గారి భూమి ఏమంటే బాధ, ఆ పక్కన ఉన్నటువంటి రామకృష్ణ వాళ్ళ భూమి ఏమంటే బాధ. రైతుల భూమే కదా, అది కూడా పరిహారం ఇవ్వండి కదా, అది కూడా కూలింగ్ అంటాం కదా. పరిహారం అడిగితే కనుక బెదిరిస్తాం కదా, వార్తల్లో రాస్తాం కదా, అలా తిడతాం కదా. వాళ్ళు కూడా వైసీపీకి అమ్ముడుపోయాడని చెప్తాం కదా, అలా కులం తీస్తాం కదా. ఇక్కడ వస్తుంది, ఇక్కడ అదొక అదృష్టం. దీని వల్ల నిజంగా రింగ్ రోడ్ రావడం వల్ల ఇంత ముందు